రోజులైందంట పరిపాలనలోకి వచ్చి మేము హామీలు ఇచ్చిన అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి ఈరోజు ప్రకటించి అనేక గాంధీ బొమ్మల దగ్గర వాళ్ళు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా పూలమాలేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. ఈ సందర్భంగా మొన్న జరిగిన సంఘటనలో కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, హరీష్ రావు గారిని కూడా అందరినీ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే కాబట్టి వాళ్ళ ముగ్గురిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. కిషన్ రెడ్డి గారు, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, గత 5 సంవత్సరాలలో మళ్ళీ కేంద్ర మంత్రిగా ఉన్నారు. మీరు ఈ 5 సంవత్సరాల కేంద్ర మంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం జరిగిందా? మీరు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 1,70,000 కోట్లు ఒప్పందాలు జరిగినాయా? దావోస్లో నిజమా? రాహుల్ గాంధీ ఎట్ట అడుగు పెడతాడు తెలంగాణలో? తెలంగాణ రాహుల్ గాంధీ అడుగు పెట్టకుండా అడ్డుకోండి అని మాట్లాడుతున్నారు. మేము కిషన్ రెడ్డి గారికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. మా ఊహ వచ్చినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ కేవలం హైదరాబాద్ మాత్రమే పరిమితమైన పార్టీ. మీ హయాంలో మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎదుగు బొదుగు లేకుండా భారతీయ జనతా పార్టీ ఉంది. ఏదో బండి సంజయ్ పుణ్యాన భారతీయ జనతా పార్టీ కొంచెం పికప్లో రాగానే మీరన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీ వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా లాభం ఉందా? మీరు చిన్నప్పటి నుంచి రాజకీయం చేసిన అంబర్పేట కానీ, సికింద్రాబాద్ నియోజకవర్గం కానీ, ఈరోజు మూసీ రివర్ ప్రాజెక్టులో మూసీ పునరుద్ధీకరణ చేద్దామని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే మీరు చిన్నప్పటి నుంచి ఆ మురుగు కంపులో పెరిగి ఆ మురుగు కంపు ఏమో తిరిగారు, కానీ అక్కడ ప్రజలు మంచిగా ఉండాలని కొంచెం కూడా కోరుకోలేకపోయారు. గత 5 సంవత్సరాల మంత్రిగా, ఈ 10 నెలల మంత్రిగా ఏ రోజు కూడా ఒక పెద్ద ప్రాజెక్టు తెలంగాణకి తెచ్చిన చరిత్ర లేదు మీకు. మీరు ఇంకా పైగా మొన్న మాట్లాడుతున్నారు, అంబేద్కర్ పాలన కొనసాగుతుంది దేశంలో, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నారు మోడీ గారు మాట్లాడుతున్నారు. మీ కేంద్ర మంత్రి, మీ అగ్రనాయకుడు అమిత్ షా గారు జగుత్సాకరంగా, చాలా దుర్మార్గంగా అంబేద్కర్ గారిని కించపరుస్తూ మాట్లాడిన రోజు కనీసం నువ్వు ఖండించలేకపోయావు. నీ ఖండించడానికి నోరు రాలా. ఈరోజు అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తున్నట్టున్నావు. ప్రజలకు తెలుసు, ఈ కొత్త యువతరానికి తెలియకపోవచ్చు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మీరు అభిమానిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మంత్రిగా చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ పని చేశారు. అది మీరు తెలుసుకోవాలని తెలియజేస్తున్నా. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసినట్టున్నావు? మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, కొత్తగా వచ్చిన యువతరానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా తెలవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చెప్తున్న మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరిగి, అనేక దేశాల్లో అందరినీ, దేశాధ్యక్షుల్ని, ప్రధానమంత్రుల్ని హగ్గు చేసుకొని, ఆలింగనం చేసుకొని అందరికీ భగవద్గీత ఇస్తున్నాడంటే దానికి ఫౌండేషన్ వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈరోజు స్వేచ్ఛగా ప్రపంచం మొత్తం మీరు తిరుగుతున్నారంటే 1947 సంవత్సరంలో భారత స్వాతంత్రం సిద్ధిస్తే అవి ఒక 54 సంవత్సరాలు, అవి ఒక 53 సంవత్సరాలు, ఈ యొక్క 24 సంవత్సరాలు, దాదాపు 77 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఘన చరిత్ర. మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక జాతీయ సంస్థలు ప్రారంభించి, ఎల్ఐసి కావచ్చు, అనేక పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పెట్టి బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రాంతం మొత్తం ఏ ప్రాంతం కూడా వెనుకబడకుండా అభివృద్ధి చెందాలని ఒక ప్రణాళిక తయారు చేశారు. కాబట్టి జవహర్లాల్ గారి నెహ్రూ పరిపాలన ఈ దేశానికి మొట్టమొదటి పరిపాలన ఒక పిల్లర్ లాగా పడింది. తర్వాత ఇందిరాగాంధీ గారి పరిపాలన, ఇందిరాగాంధీ గారి పరిపాలనలో కూడా చాలా గరీబ్ హఠావో కావచ్చు, బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసి
ఈ దేశానికి హరిత విప్లవం ద్వారా దిశానిర్దేశం చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక ప్రాజెక్టులు కడితే ఇందిరాగాంధీ గారు బడుగు బలహీన వర్గాలని చేతునిస్తూ ఆమె పరిపాలన కొనసాగింది. తర్వాత రాజీవ్ గాంధీ గారి పరిపాలన మొత్తం సాంకేతిక విప్లవం ద్వారా, గ్రామ స్వరాజ్యం ద్వారా, గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం, పంచాయతీరాజ్కి హక్కులు ఇస్తూ సాంకేతిక విప్లవంలో ఈరోజు సెల్ ఫోన్లు ఇవన్నీ కంప్యూటర్లు వాడుతూ ఇంత ఆర్థిక ప్రగతి సాధించిందంటే ఇంప్రూవ్మెంట్ టెక్నాలజీలో కేవలం రాజీవ్ గాంధీ గారి ముందు చూపు, ఆయన దూరదృష్టితో జరిగింది. తర్వాత పివి నరసింహరావు టైంలో 5 సంవత్సరాలు కూడా ఆర్థిక సంస్కరణలు పెట్టి బంగారం తాకట్టున్న బంగారం నుంచి చాలా బ్యాలెన్స్గా పూర్తి మెజార్టీ లేనప్పటికీ సంశయంతో చాలా జాగ్రత్తగా ఈ దేశాన్ని పరిపాలించి ఈ దేశానికి భవిష్యత్ తరానికి దిశానిర్దేశం చేశారు. తర్వాత 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి చైర్పర్సన్లో అనేక కార్యక్రమాలు చేపట్టి పనికి ఆహార పథకం కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, మీకు అనేక చట్టాలు చేసి ఈ దేశానికి ప్రగతికి దిశానిర్దేశం చేశారు. ఈ 60 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంస్కరణలు, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టులు మాత్రమే ఈ దేశానికి దిశానిర్దేశం. ఈరోజు ప్రపంచ స్థాయి దేశంగా ప్రపంచ దేశాల ముందు తలబెత్తుకొని మీ మోడీ గారు తిరుగుతున్నారు అంటే గత కాంగ్రెస్ పార్టీ పరిపాలన. ఇది కిషన్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి. కొత్తగా ఓటు హక్కు సాధించిన యువకులకు తెలవాలి. ఈ దేశంలో ఇంత ప్రశాంతంగా రాజ్యాంగం కాపాడుతున్నా, ఈ దేశంలో ఇంత ప్రశాంతంగా రాజ్యాంగ వ్యవస్థలు పనిచేస్తున్నా గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన విధానం, వ్యవస్థల పట్ల గౌరవం, గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు వలనే ఈరోజు మోడీ గారు ఇంత ప్రశాంతంగా దేశాన్ని పరిపాలించగలుగుతున్నారు. అయినా మీ బుద్ధి చూపిస్తున్నారు. భారతదేశ స్వాతంత్రానికి ముందు కూడా ఈ దేశంలో లెఫ్టిస్టులు ఉన్నారు, మీలాంటి హిందుత్వవాదులు ఉన్నారు. కానీ భారతదేశం ఆ రోజు నుంచి ఈ రోజు సమైక్యంగా ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే. అన్ని వర్గాల్ని, అన్ని మతాలని, అన్ని కులాలని సమాన గౌరవంతో చూస్తుందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే. ఇవన్నీ మీకు తెలీదా? బండి సంజయ్ గారు తెలీదా? కిషన్ రెడ్డి గారు తెలీదా? మొన్న బండి సంజయ్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు గద్దర్ గురించి. గద్దర్ గారు ప్రజాయుద్ధ నౌక, ఆయన పేరే ప్రజాయుద్ధ నౌక. గజ్జె కట్టి ప్రజల్లో పాడిన వ్యక్తి, ప్రజలను చైతన్యవంతం చేసింది, ప్రజా ఉద్యమాలు నిర్మించిన వ్యక్తి. మీలాగా మతంతో రెచ్చగొట్టిన వ్యక్తి కాదు. గద్దర్ గారి గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు, అంబేద్కర్ గారి గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. మొన్న అంత దారుణంగా మాట్లాడుతున్నారు అమిత్ షా గారు. గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. అదే స్వాతంత్రమే రాలేదంటున్నారు. అదే స్వాతంత్రం 1947లో రాలేదు, రామాలయం కట్టినా స్వాతంత్రం. సిగ్గుందా, బుద్ధుందా మీకు మాట్లాడేది? ఈ దేశ ప్రజల్ని 140 కోట్ల మంది ప్రజలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు మీరు మాట్లాడేది ఒక కేంద్ర మంత్రుల హోదాలో ఒక సభ్యత సంస్కారంతో మాట్లాడుతున్నారా? ప్రజలు చూస్తున్న సోయుందా మీకు? కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు, బండి సంజయ్ గారి వ్యాఖ్యలు, అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఈ దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశ ప్రజల్ని అవమానపరిచే విధంగా ఉన్నాయి. ప్రజలు గమనిస్తున్నారు. ఈ దేశానికి దిశానిర్దేశం చేసింది, ఈ దేశానికి దిక్సూచిలాగా ఇందిరాగాంధీ గారి పరిపాలన బెంచ్ మార్క్, జవహర్లాల్ నెహ్రూ గారి పరిపాలన, పివి నరసింహరావు గారి పరిపాలన, రాజీవ్ గాంధీ గారి పరిపాలన, మొన్నటికి మొన్న మనం చూసిన మన్మోహన్ సింగ్ గారి పరిపాలన కాదని ఎవరైనా చెప్పను. మీరు అమ్ముకున్న పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండి జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినాయి. ఆ రోజు పెట్టినవి ఈ రోజు ఆర్థిక వనరుగా మీకు ఉపయోగపడుతున్నాయి. ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు, న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు, కార్యనిర్వహణ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. లాస్ట్కి మీ రాజకీయాల కోసం సైన్యాన్ని కూడా వాడుకుంటున్నారు. ఒక్క మతం కాదు, సైన్యం కూడా వాడుకుంటున్నారు. ఇంతకంటే హీనం, ఇంతకంటే దరిద్రం ఏముంది? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇంకా మన